హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఈ రోజుకైతే నేను నైటే పప్పు బియ్యం నానబెట్టుకున్నాను, పెసర్లు నానబెట్టుకున్నాను పెసరట్టు కోసం. అంటే మార్నింగ్ పెసరట్టు చేయాలంటే నైటే నానబెట్టాలి కదా, అందు గురించి నైట్ నానబెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే వాళ్ళు పడుకునే వరకు ఇదే. స్కూల్కి పోయిన ఒక 2-3 అవర్సే, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 12-12:30 అవుతుంది ఇంట్లో పని అవ్వడానికి. కాకపోతే వాళ్ళు పోయేంతవరకు పెద్ద వర్షం వచ్చి ఆగిపోతే ఎట్లుంటుందో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అట్లా ఉంటుంది. నాకైతే అందరమ్మలకు అంతే అనుకోండి. మార్నింగ్ పప్పు అది చేసుకున్న తర్వాత రైస్ కడిగి పెట్టుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకొని వండుకొని వాళ్ళు లేచే వరకు ఇవన్నీ చేసి పెట్టుకొని వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకు యూనిఫామ్స్ వేసి జడలు వేసి ఇవన్నీ చేసుకొని వాళ్ళని పంపించేసరికి అమ్మో దేవుడా, అప్పుడు ఉంటుంది ఇంకా ఒక 10 మినిట్స్ రిలీఫ్ అవ్వచ్చు అనిపిస్తుంది వాళ్ళు పోయిన తర్వాత. వాళ్ళు ఉన్నంతసేపు అయితే అమ్మో ఆ పని ఎవరైనా చేసుకుంటారు. కాకపోతే పొద్దున్నే ఇంకా తొందరగా అయిపోవాలని చేస్తాం కదా. ఇంత కష్టపడి చేస్తే మా వాళ్ళు అని కాదు, ఎవరైనా అసలు బాక్స్ మొత్తం ఒక్కొక్క రోజు తినరు, హాఫ్ బాక్స్ తింటారు. ఇంకా మా పాపకైతే ఎన్ని సాకులు దొరుకుతాయో చెప్పడానికి. ముందే లేట్గా తింటుంది. స్కూల్ వాళ్ళు ఇచ్చేది 40 మినిట్స్లో అటు ఇటు తిరిగి ఒక 20 మినిట్స్ అలా ఉన్నప్పుడు స్టార్ట్ చేసి సగం సగం బాక్స్ తిని ఏమన్నంటే ఇంకా టైం అయిపోయింది మమ్మీ అందుకే తినలేదు ఇవాళ, అసలు వేరే క్లాస్ ఉండే, యోగా క్లాస్ ఉండే, లేకుంటే క్లాసికల్ డ్యాన్స్ ఉండే, ఇలా ఏదో ఒకటి సాకు చెప్తూనే ఉంటుంది. ఇలా ఉంటుంది మా పాపదైతే. మీరు కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేస్తుంటారు కదా. అందరమ్మలు రెగ్యులర్గా ఇవన్నీ ఫేస్ చేసేవే కదా. చాలా బాధ అనిపిస్తుంది అసలు. పెట్టిన బాక్స్ తినకుండా వచ్చిన రోజు అయితే నాకైతే అసలు అబ్బా అనిపిస్తుంది. మళ్ళీ అన్నీ చేసుకొని వాళ్ళు లేచాక వాళ్ళను రెడీ చేసి, ఇంకా చిన్నప్పుడే బాగుండేనేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ఏదో ఒకటి ఇట్లా బలవంతంగా తినిపిస్తే తినేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకి నచ్చింది కావాలి, వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి. ఓకే చేసి పెడతాం బాగానే ఉంది, తింటారా అంటే అది కూడా ఉండదు. ఇంకా ఏమంటారు, ఇంత చేసి ఇట్లా చేసి పెడతాం కదా. వంట చేసిన తర్వాత అబ్బా ఈరోజు ఈ కర్రీ చేసావా, అబ్బా ఈరోజు నాకు అస్సలు తినబుద్ధిగా, నాకు వద్దు, నేను తీసుకోబోను, నాకు వేరే కావాలి అంత వంట చేసిన తర్వాత. నేనైతే ముందు రోజు నైటే వాళ్ళ దగ్గర నుండి ఏం వండాలని మెనూ తీసుకొని పొద్దున్నే ప్రిపేర్ చేస్తుంటాను. అయినా కూడా ఒక్కొక్క రోజు వాళ్ళకి నచ్చింది కూడా, అబ్బా ఈరోజు ఇదా, వారంలో 2 సార్లు ఇప్పటికి ఎప్పుడు ఇదే చేస్తావు, ఇవే డైలాగ్స్. ఒకవేళ ఇడ్లీ చేసామనుకోండి, ఎవరమైనా 2 డేస్ చేసుకుంటాం కదా, మా ఇంట్లో అట్లా కాదు. మళ్ళీ 2 రోజులు ఇడ్లీయా, 2 రోజులు దోశనా, వీళ్ళ కోసం ఇంకా కొత్త కొత్తగా కనిపెట్టాలనిపిస్తుంది. ఇంకా వెజిటేబుల్స్ కూడా అంతే. మా పాప అయితే బీరకాయ తినదు, గోకరకాయ ఇలాంటివి అసలు ఏ వెజిటేబుల్స్ తినదు. ఇంకేమున్నా ఆలు ఫ్రై అని మీల్ మేకర్ ఇలాంటివి అయితే బాగానే తింటుంది. ఇంకొకటి, చాలామంది పిల్లలు పల్లి చట్నీ ఇష్టపడతారు కదా. ఇక్కడ మా పాప అసలు టేస్ట్ కూడా చేయదు. మా వాడికైతే పల్లి చట్నీ లేనిది అసలు కదలడు. ఒక కొంచెం పిండి ఉండి వాడి వరకు దోశ అయినా సరే కానీ వాడికి చట్నీ చేయాల్సిందే, అట్లా ఉంటుంది. అందు గురించి ఆయన కోసమే స్పెషల్గా ఈ పల్లి చట్నీ. పెసరట్టుకు మాత్రం అల్లం చట్నీ అయితే బాగుంటుంది కానీ ఆయన తినడు, అందు గురించే పల్లి చట్నీ చేశాను. ఇంకా లేచిన తర్వాత ఉంటుంది ఇక వాళ్ళను రెడీ చేయడానికి. లేచినా కూడా కదలరు. ఇంకా అట్లా ఇట్లా వేసి పంపిస్తాం. ఇంకో చూడండి, అప్పటికే మా పాప వెళ్ళిపోయింది. తను వెళ్ళినప్పుడు వీడియో తీయలేదు. మా బాబు మంచిగా ఇంతకుముందు అయితే పక్కనే స్కూలు, ఆఫ్టర్నూన్ ఇచ్చేదాన్ని బాక్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమో ఎట్లుంటుందో తెలియదు కదా, అంటే పెద్ద క్లాస్ కదా, ఇంకా ఆఫ్టర్నూన్ పంపడం వీలవ్వదని చెప్పి ఇప్పటి నుండి అలవాటు చేస్తున్నాను. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా, కాకపోతే కొత్త కదా అంత మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. అదే మధ్యలో నేను ఈ క్లిప్ వేసాను కదా, ఈ వీడియో. ఇది మా ఆపోజిట్ హౌస్లో పారిజాతం చెట్టు ఉంటుంది.
అక్కడ మార్నింగ్ లేవగానే అబ్బా ఎంత బాగుంటాయో ఫ్లవర్స్ అయితే, చూడడానికి స్మెల్ కూడా.